మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు అయితే వచ్చిందన్నమాట. అధికారులందరూ కూడా హై అలర్ట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టినట్టు ఒక అంతా కూడా మెసేజ్ పెట్టాడు. దీంతో అధికారులు ఎయిర్పోర్ట్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. అనంతరం బాంబు స్క్వాడ్ తనిఖీ కూడా చేపట్టింది. వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి బాంబు మెసేజ్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఒక అంతా కూడా మెసేజ్ పెట్టడంతో జిఎంఆర్ కస్టమర్ కేర్కు ఈ మెసేజ్ అయితే పెట్టారన్నమాట. దీంతో అధికారులు ఎయిర్పోర్ట్ను తమ ఆధీనంలోకి అయితే తీసుకొని హై అలర్ట్ ప్రకటించారు. బాంబు స్క్వాడ్ తనిఖీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు బెదిరింపు మెసేజ్ వచ్చిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కూడా ప్రారంభించారు. అయితే సదరు మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు అధికారులు అయితే భావిస్తూ ఉన్నారన్నమాట. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక్కసారిగా బాంబు స్క్వాడ్ రావడంతో మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. ఏది లేదని చెప్పేసి తెలిసిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.